ఎన్ని చర్యలు చేపట్టినా ఎర్రచందనం అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పకడ్బందీ ప్రణాళికతో వేస్తున్న ఉచ్చులు స్మగ్లర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. శ్రమ కోర్చి సిబ్బంది దొంగలను కటకటాలకు వెనక్కు నెట్టినా అటవీ చట్టాల సెక్షన్లతో తెల్లారేసరికి దర్జాగా బయటపడుతున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తారంగా ఎర్రచందనం లభిస్తోంది. విదేశాల్లో వీటికి నెలకొన్న అధిక డిమాండ్ దృష్ట్యా యథేచ్ఛగా దేశ ఎల్లలు దాటుతోంది. అరుదైన ఈ కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు వ్యూహాలు రచిస్తున్నా సత్ఫలితాలివ్వడం లేదు. అక్రమార్కులపై అటవీశాఖ కేసులు నమోదు చేస్తున్నా బెయిలబుల్ చట్టాలతో 24 గంటల్లోనే స్మగ్లర్లు బయటపడుతున్నారు. దొంగలు ఎంతకైనా తెగిస్తూ అవసరమైతే అధికారుల రక్తం కళ్లజూస్తున్నారు. 3 ఏళ్లలో 5,864 కేసులు నమోదవగా 697 వాహనాలు, 3,692 టన్నుల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 5 మినహా మిగిలిన వారంతా వారంలోపు బయటపడుతున్నారు. ఏ కేసు పెట్టినా బెయిల్ వచ్చే విధంగా ఈ రోజు చట్టంలో ఉన్నాయి. ఈ ఫారెస్ట్ యాక్ట్లన్నీ కూడా ఎందుకు పనికిరావండి? ఎందుకంటే ఈ రోజు నరుకుతారు, స్మగుల్ చేస్తారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు, అందులో 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు స్మగ్లర్కి అలవాటు అయిపోయింది. సాధారణ చెట్టును నరికి అక్రమ రవాణా చేసినా, ఎర్రచందనం అక్రమ రవాణా చేసినా ఒకే చట్టం కింద కేసులు నమోదు కావడంతో స్మగ్లర్లు పేటరేగిపోతున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ముందు ఈ చట్టాలు దిగతుడుపుగా ఉన్నాయి. ఎర్రచందనాన్ని అరుదైనదిగా గుర్తించి నాన్ బెయిలబుల్ చట్టాలు రూపకల్పన చేయాలని అధికారులు కోరుతున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. ఇది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి దొరికితే మళ్ళా బెయిల్ తెచ్చుకోవచ్చు, బయటకు వెళ్ళవచ్చు, పెద్ద ఇబ్బంది లేదని ఉన్నాడు. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక ప్రపోజల్ వెళ్ళింది. దీనికి 10 సంవత్సరాల వరకు, 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటట్టుగాను ఇందులో ఉన్న వాళ్ళకి నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా చేయటం అని ఒకటేనూ. బలమైన చట్టాలు వచ్చే వరకు ఈ అక్రమ రవాణా కొనసాగుతుందంటున్న నిపుణులు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చట్టాలతో పాటు సిబ్బందికి ఆయుధాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.